అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుజీస్ ఐడియాస్. ఈ రోజు మీకు నేను స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపించాలి అనుకుంటున్నాను. అది ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆనియన్ కట్ చేసుకున్నది, ఒక క్యారెట్ కట్ చేసిన ముక్కలు, కొంచెం క్యాబేజ్ ముక్కలు, అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, కొత్తిమీర, కరివేపాకు, 3 eggs, అలాగే 200 గ్రామ్ రైస్, బాయిల్ చేసుకున్న రైస్ కావాలండి. స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అలాగే ఒక 3 eggs పగలగొట్టుకొని ఒక కప్లో పెట్టుకున్నాం కదా, అది అందులో వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులో వేసుకోవాలండి. అది కాసేపు దాన్ని ఏం టచ్ చేయకూడదు, అలాగే వదిలేయాలి. వేగిన తర్వాత ఒక 50% వేగిన తర్వాత తిప్పుకోవాలి. ఇందులో కాస్తే ఒక పించ్ పెప్పర్, ఒక పించ్ సాల్ట్, మళ్ళీ వేస్తాం కాబట్టి ఎక్కువ అవుతుందండి. ఊరికే జస్ట్ ఒక పించ్ పెప్పర్, ఒక పించ్ సాల్ట్ వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే తిప్పుకోవాలండి. మరి చిన్నగా చేయకూడదు, మరి ఎక్కువ కూడా వేగాల్సిన పని లేదండి. అలా తిప్పుకొని దాన్ని ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని కాసేపు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో ఆనియన్ స్లైసెస్ చిన్నగా కట్ చేసుకున్నవి అవి కూడా వేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత క్యాబేజ్ ముక్కలు అందులో వేసుకోవాలండి. తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. అవి కాసేపు కలుపుకున్న తర్వాత కరివేపాకు రెమ్మలు వేసుకోవాలండి, కరివేపాకు ఆకులు, అవి కూడా వేయించుకొని కాసేపు వేయించుకున్న తర్వాత ఈ ముక్కలకు మాత్రమే సరిపడినంత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఆల్రెడీ ఎగ్ ఫ్రైలో వేసుకున్నాము, దీంట్లో కూడా దీనికి సరిపడినంత మాత్రమే వేసుకోవాలి. ఇవి కాసేపు వేగిన తర్వాత ఇందాక మనం వేయించుకున్నటువంటి ఎగ్ని అందులో వేసుకోవాలి. అది మిక్స్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని ఇప్పుడు అందులో వేసుకోవాలి. ఈ రైస్ పొడి పొడిగా ఉండాలండి. ఇప్పుడు ఈ రైస్లో 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పెప్పర్, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒక నిమ్మకాయలో హాఫ్ బద్ద పిండుకోవాలి అందులో. ఇవన్నీ బాగా కలిసేలాగా అన్ని కలుపుకోవాలి. అలాగే హై ఫ్లేమ్ లో పెట్టి బాగా రైస్ వేడెక్కేదాకా అన్ని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్లేనే.